హాయ్ వీడియోస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు రామ్ మెలోడీస్. మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక లైక్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ చూసేయచ్చు. లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్కి హీరో ఇది కనుక హ్యాపీ బర్త్డే అని చెప్పుంటాడు కదా. హీరోయిన్ కూడా అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవ్వి థ్యాంక్ యూ అని చెప్పుంటుంది. హీరో అనమాట హీరోయిన్కి చెయ్యిచ్చుంటాడు. సో అలా ఇద్దరు ఇది కనుక స్కేటింగ్ చేస్తా అనమాట. హీరోయిన్ ఇది కనుక హీరో చిన్నపిల్లల మాదిరిగా ఆడిపిస్తూ ఉంటాడు అనమాట. బట్ ఇప్పుడు హీరో ఫోన్ని దూరంగా ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు మనకి. ఈ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో ఇది కనుక లింగిని చూపిస్తూ ఉంటారు. లింగ ఇది కనుక మంగతో కలిపి డ్రింక్ చేస్తూ ఉంటాడు. మంగ అంటది, అంగు అక్కడ టిఫిన్ ఇది కనుక ఎవరో క్లయింట్తో మాట్లాడుతుంది, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా, ఆయన వచ్చేసి చాలా మంచి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, సో ఆయనతో నీకు కలిస్తే మంచిగా ఉంటుంది కదా అంటే ఇంకా అన్నట్టుగా అలా ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగా టిఫిన్ చాలా మంచిది కదా అంటని, అవును టిఫిన్ చాలా మంచిది, జిఏ కోసం తను ఏదైనా చేస్తుంది, సో తనకు వచ్చేసి మొత్తం మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎవరైతే ఫేమస్ వాళ్ళందరూ తనకి బాగా పరిచయం, సో జియో కోసం తను ఏదైనా చేస్తుంది, నిజంగా తను చాలా మంచి పర్సనాలిటీ అనేసి మన లింగ ఇది కనుక టిఫినీ గురించి చెప్తా ఉంటాడు. టిఫినీ ఇది కనుక డ్రింక్ చేసాక ఓకే అయితే మళ్ళీ కలుద్దామనేసి ఆ ప్రొడ్యూసర్లకి బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. బట్ తన ఇది కనుక అసలుకి నడవలేదనమాట, ఎందుకంటే ఫుల్గా డ్రింక్ చేస్తుంటుంది. సరే కదా అనేసి హీరోకి ఫోన్ చేస్తూ ఉంటుంది. హీరో ఇది కనుక ఫోన్ లిఫ్ట్ చేయడు, ఎందుకంటే హీరోయిన్తో పాటు హీరో ఇది కనుక స్కేటింగ్ చేస్తూ ఉంటాడు కదా, అందుకోసము లిఫ్ట్ చేయడు. అదేంటి నీకు ఏం బిజీ పని వచ్చేసిందా అనేసి తీరు అనుకుంటా అనమాట. సరే కదా అనేసి డ్రైవర్ కోసం అనేసి డ్రైవర్కి ఫోన్ చేస్తుంటుంది. అలా ఫోన్ చేసి తన ఇది కనుక జాయిగా నడుచుకుంటూ తన కార్ దగ్గరికంటే వస్తూ ఉంటుంది. బట్ వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టుగా తనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా తన దగ్గరికి ఎవరో వచ్చేస్తారనుకొని కింద కూర్చొని పోయి అనమాట, నన్ను ఏం చేయొద్దు అనేసి అంటూ ఉంటుంది. అక్కడికి వచ్చింది లిన్ అనమాట. లిన్ అదేంటి నీకేమైంది అనేసి అడుగుతూ ఉంటే, హే నువ్వేంటి ఇక్కడ అనేసి అంటే, నువ్వే కదా డ్రైవర్ కావాలని ఫోన్ చేస్తాను అందుకోసం వచ్చానంటే, ఏంటి నువ్వు నిజంగానే డ్రైవరా అనేసి తన ఐడి చెక్ చేస్తూ ఉంటుంది. అయినా సరే నీకులాంటి చిన్నపిల్లలు ఇటువంటి టైంలో ఇటువంటి రిస్క్ జాబ్ అవసరమా చెప్పు అనేసి టిఫినీ అంటూ ఉంటే, నేనేమి చిన్నపిల్లనేమి కాదు అనేసి మన లిన్ అంటూ ఉంటాడు. సర్లే అయితే నువ్వెందుకు వేరే వాళ్ళని రమ్మని చెప్తానంటే, పర్వాలేదు నేను డ్రైవ్ చేసుకోగలను, నేను సేఫ్గా తీసుకువెళ్తానండి. టిఫిన్ ఇది కనుక వద్దంటా ఉంటుంది. బట్ లిన్ అంటాడు, నేను రోజుకు 2 hours పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను, నేను తీసుకువెళ్తాను అంటున్నాను కదా, నువ్వేం కంగారు పడక్కర్లేదులే అనేసి టిఫినీతో అంటూ ఉంటే టిఫినీ దగ్గర నవ్వుకుంటూ ఉంటుంది. సో టిఫినీ దగ్గరకు వచ్చి కార్ డోర్ తీస్తూ ఉండేసరికి టిఫినీ సిగ్గుపడతా అనమాట. కార్ ఇది కనుక ఎక్కుతూ ఉంటుంది. సరే ఇదిగో కీస్ తీసుకో అనేసి మన లిన్కి ఇస్తూ ఉండేసరికి లిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. టిఫినీ ఇది కనుక లోపల ఉండి సిగ్గుపడతా ఉండేసరికి మన లిన్ అయితే కనుక దగ్గరకంటే వచ్చనమాట. సీట్ బెల్ట్ పెడదాం కదా అనేసి ట్రై చేస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నావు నువ్వు అనేసి అంటూ ఉంటే, అదే సీట్ బెల్ట్ పెడదాం అనేసి అంటే, ఏం అవసరం లేదు నేను పెట్టుకుంటా అనేసి టిఫినీ అంటూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ అయ్యిండే. నెక్స్ట్ సీన్లో అది కనుక మన లిన్ అది కనుక తను జాబ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. సో వాళ్ళ వ్యాన్లోని. సో దూరం నుంచి అది కనుక మన టిఫినీ లిన్ వంక అలా చూస్తూ ఉంటుంది. లిన్ వచ్చేసి అక్కడ ఉండే కస్టమర్తో చాలా సాఫ్ట్గా చాలా క్యూట్గా మాట్లాడుతూ ఉండేసరికి మన టిఫినీ అది కనుక నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అలా వెళ్ళి ఇది కనుక తన వర్క్ చేసుకుంటూ ఉండేసరికి అక్కడికి ఒక అమ్మాయి వచ్చానమాట. ఇదిగోండి మేడం మీకు బ్రేక్ఫాస్ట్ పంపించారు, బట్ మీరు తినరు కదా పట్టుకెళ్ళిపోతున్నాను అంటే, ఏం పర్వాలేదు ఇలాగ ఇవ్వ నేను బ్రేక్ఫాస్ట్ తింటా ఈ రోజు అనేసి తను తీసుకుంటుంది అనమాట మన లిన్ను పంపించిన బ్రేక్ఫాస్ట్. సో అదే ఇది కనుక చాలా ఇష్టంగా తీస్తూ ఉంటుంది. లోపల ఇది కనుక ఒక చీటీ ఉంటుంది, నువ్వైతే కనుక బ్రేక్ఫాస్ట్ తినాలి అనేసి, సో హెల్త్ ఇది కనుక కేరింగ్గా చూసుకొనేసి అది చూస్తున్నా మన టిఫిన్ ఇది కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది తింటూ ఉండేసరికి లోపల మన హీరో వచ్చి ఉంటాడు అనమాట. హీరో రాగానే టిఫిన్ ఇది కనుక బ్రేక్ఫాస్ట్ పక్కన పెట్టేసి, సరే అయితే టీరాకి ఒక విషయం చెప్పు, నువ్వు టీరా కలిపి ఒక రియాలిటీ షో చేయగాను ఓకేనా అంటే, ఏంటి రియాలిటీ షోవా నేనేం చేయను అనేసి మన హీరో అంటూ ఉంటే టిఫినీ అంటారు, అదేంటి అలా అంటున్నావు, ఫేమ్ అయితే కనుక చాలా ఇంపార్టెంట్ కదా, ఇటువంటివి చేస్తానే నీకు మంచి ఫేమ్ వస్తుంది అంటేనే, నో వే నేను అటువంటి ఏమి చేయను, నేను వచ్చేసి ఒక సింగర్ని కాబట్టి ఓన్లీ పాటలు మాత్రమే పాడతాను, ఇటువంటి షోల్లో ఏమీ నేను చేయను అనేసి అక్కడి నుంచి మన హీరో వెళ్ళిపోయి ఉంటాడు. బట్ టిఫిన్ అయితే కనుక లీని పంపించిన బ్రేక్ఫాస్ట్ అయితే కనుక నవ్వుకుంటూ తింటూ ఉంటుంది అనమాట. ఆ సీన్ అలా కట్ అయ్యిండే. మన హీరో వెళ్ళిపోతూ ఉండేసరికి శేష అయితే కనుక హాయ్ సీనియర్ అని చెప్తుంది. బట్ మన హీరో అసలు పట్టించుకోడు. హీరోయిన్ ఫోన్ చేస్తుంటుంది అనమాట. టీరా చెప్పు ఏంటి అంటే, ఇంటికి నువ్వు తొందరగా రా అంటే, నేను రావాలా ఎందుకు తొందరగా రావాలి ఇంటికి అనేసి మన హీరో మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ తోట మాట్లాడి మన శేష వింటా అనమాట. చాలా జల్సీగా ఫీల్ అవుతూ ఉంటుంది, దీనికి చాలా వచ్చింది ఈ మధ్య అనేసి అక్కడి నుంచి మన శేష వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట హీరోతోటి, నువ్వు రావచ్చు కదా ఇంటికి ప్లీజ్ అనేసి అంటూ ఉంటే, ఎందుకు అంత అర్జెంట్ ఏంటి అనేసి హీరో అంటూ ఉంటాడు. పప్పి ఇక్కడ ఉన్న బాతుల్లో తవ్విచ్చేస్తుంది, నేను దీన్ని అస్సలు ఆపలేకపోతున్నాను, నువ్వు రావచ్చు కదా అనేసి హీరోకి గట్టిగా అరుస్తూ ఉంటుంది. హీరో అయితే కనుక నేను రావాలంటే బాగా బ్రతిమాలు అనేసి అంటూ ఉంటాడు. ప్లీజ్ జీ రావచ్చు కదా అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ సీన్ అలా కట్ అయ్యిండే. నెక్స్ట్ సీన్ అది కనుక హీరోయిన్
ఆ అమ్మమ్మ గారి ఫామ్ హౌస్‌కి వచ్చుంటదనమాట. హీరోయిన్ వచ్చేసి మంచి స్టైల్‌గా అయితే గనక డ్రెస్ ఏసుకొనుండే. అదైతే గనక అమ్మమ్మ గారు చూస్తా ఉంటే హీరోయిన్ అయితే గనక కొంచెం ఎదరికి జుట్టంతా ఏసేసుకొని ఆ స్టైల్ అంతా కంపేస్తదనమాట. హీరో కూడా గమనించి, "సరే కానీ నానమ్మ ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు నువ్వు" అంటేని, "ఏమీ లేదు నిన్ను చూడాలనిపించింది అందుకోసమే రమ్మన్నా" అనేసి అంటా ఉంటది ఆవిడ. "సరే కానీ నానమ్మ ఇంకేంటి విషయాలంటేని, కొంచెం మీ ఆవిడకి కొన్ని విషయాలన్నీ నేర్పించాలిరా. ఎందుకంటే మీ అమ్మ అన్నిటిలోని బెస్ట్ కదా! కాబట్టి తనకులాగా తిను కూడా అన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే తినొచ్చేసి ఇంటి కోడలు కదా" అనేసి ఆవిడ అంటా ఉంటే, హీరో అంటాడు, "అదేం లేదు నానమ్మ" అనేసి అంటా ఉంటే, "ఏం లేదు చూడు తన డ్రెస్ ఎలా ఉందో, తను ఎలా వేసుకుందో డ్రెస్" అనేసి అంటా ఉంటే, హీరోయిన్ అనమాట తన డ్రెస్ అంతా సరి చేసుకుంటా ఉంటుంది. ఆవిడంటది, "అయినా సరే దీనికి ఈ పిల్లకి ఏమీ తెలీదు సాంప్రదాయాలు కట్ట. ఎప్పుడైనా సరే పెద్దల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి గిఫ్ట్ గట్ట ఏమైనా తీసుకురావడం తెలియాలి కదా" అంటే హీరో అంటాడు, "తను ఏమి అనొద్దు నానమ్మ, నేనే తీసుకురావడం మర్చిపోయాను. తన తప్పేముంది చెప్పు" అనేసి మన హీరో అంటా ఉంటాడు. "అంటే మీ ఆవిడ మీద నువ్వు మాట పడనివ్వవు అన్నమాట" అనేసి వాళ్ళ నానమ్మ అంటా ఉంటుంది. సరే అయితే ఈ విషయాలన్నీ నువ్వు నేర్చుకో అనేసి పెద్ద లిస్ట్ ఇస్తుంది అనమాట హీరోయిన్కి. "ఏంటి అమ్మమ్మ గారు ఇవన్నీ నేను నేర్చుకోవాలా? సరే కానీ మీకు గిఫ్ట్ తేలేదన్నారు కదా, మీకు నేను గిఫ్ట్ కింద ఒకటి చేస్తాననేసి" హీరోయిన్ అనమాట దీనికి ఎప్పుడు నచ్చే సాంగ్ని చిన్న ఎలిఫెంట్ సాంగ్ పాడుతూ ఉంటుంది అనమాట. ఒక రెడ్ ఎలిఫెంట్ ఒక చిన్న ఎలిఫెంట్ అనేసి. సో అదంతా ఇది కనుక ఒక చిన్న రైమ్ అనమాట. అదైతే కనుక డ్యాన్స్ చేసుకుంటూ పాడుతూ ఉంటుంది. హీరో ఇది కనుక వద్దు వద్దని ఎంత సైకిల్ చేసినా కానీ అస్సలు ఆపదనమాట హీరోయిన్. ఇంకా హీరో అయితే కనుక ఫోన్ చేశానమాట టైకి, "ఊరా అసలు ఆ రెడ్ ఎలిఫెంట్ ఏంటో ఆ చిన్న ఎలిఫెంట్ ఏంటో కొంచెం దాని గురించి తెలుసుకోరా, ఎప్పుడు చూసిన టీరా అదే పాడుతూ ఉందని" కానీ, "సరే బాస్ నేను తెలుసుకుంటానులే" అనేసి టై అంటూ ఉంటాడనమాట. హీరోయిన్ ఇది కనుక నచ్చిందా నానమ్మ అంటేని, "హా నచ్చింది పర్వాలేదులే" అనేసి ఆవిడ అంటూ ఉంటుంది. హీరోయిన్ అనమాట బాతులకు ఫుడ్ పెడతా ఉండేసరికి హీరో వచ్చారనమాట హెల్ప్ చేస్తూ, "వాటికి గడ్డి పెడుతున్నావేంటి, నువ్వు కూడా కొంచెం తినొచ్చు కదా" అనేసి అంటూ ఉంటాడు. "నువ్వు తినే అయితే" అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. "సరే ఇంకో నువ్వే పెట్టు నేనేం పెట్టను" అనేసి హీరోయిన్ అనమాట గడ్డంతా హీరోకి ఇచ్చేసాను అనమాట. హీరోయిన్ అయితే కనుక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. "హే టీరా నాకు చెప్పేసావేంటి నువ్వు, ఇది నీ పని" అనేసి మన హీరో అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అనమాట కట్టెల పొయ్యి అంటిస్తూ ఉంటుంది వంట చేయడం కోసం అనేసి. హీరో వచ్చి అంటాడు, "అయినా సరే ఈ పని అంతా నీకు రాదు కదా, ఇదంతా నీకు అవసరమా, పక్కన గ్యాస్ ఉంది కదా, గ్యాస్ మీద వండొచ్చు కదా" అంటేని, "అదే అంటూ నువ్వు అలా అంటున్నావు, అమ్మమ్మ గారు కట్టెల పొయ్యి మీద వంట చేయమన్నారంటేని" ఆవిడ అలాగే అంటది. ఆవిడ మాట ఏమీ వినవసరం లేదు, "నువ్వు గ్యాస్ మీద చేయి నేను చూసుకుంటాను కదా నానమ్మ తెలియకుండా" అనేసి మన హీరో అంటూ ఉంటే హీరోయిన్ అనమాట, "అమ్మమ్మ గారు" అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు" అనేసి మన హీరో నోరు మూసేస్తూ ఉంటే లోపల అమ్మమ్మ గారు వచ్చి ఉంటారు. "అసలు ఇక్కడ ఏం జరుగుతుంది" అనేసి, "అది ఏమీ కాదు తిను ఏమన్నాడంటే" అంటే నానమ్మ నేనేం అనలేదు అనేసి మన హీరో అంటూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ అంటది, "అదేమి కాదు మీ మనవడంట మీకోసం ఫిష్ సూప్ చేస్తాడంట" అనేసి మన హీరోయిన్ ఇరికిచ్చేస్తుండది. ఆవిడది కనుక, "ఓ మై గాడ్ నా మనవడు నా కోసం వంట చేస్తానన్నాడు, సరే బాబు నువ్వు చెయ్యి అయితే, హే టీరా నువ్వు నాతో పాటు రా" అనేసి ఆవిడ అనమాట హీరోయిన్ తీసుకుని వెళ్తూ ఉంటే హీరో ఇది కనుక నాకు అసలు వంటే రాదన్నట్టుగా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఇది కనుక ఫామ్లోని సో అదంతా గడ్డ అంతా తీస్తా అనమాట చేస్తూ ఉంటుంది. బట్ హీరోయిన్కి అసలుకే రాదు. నానమ్మ గారు ఇది కనుక అటు ఇటు వంకలు పెడతా ఉంటుంది హీరోయిన్కి. సో హీరోయిన్ అనమాట, "నాకు ఇది రాదు నానమ్మ గారు" అంటే, "సరే అయితే నేర్చుకో" అనేసి ఆవిడ అంటూ ఉంటుంది. పాపం విత్తనాలు వేసి విత్తనాల మీద వాటర్ వేస్తుంటుంది. అలా వేయకూడదు అనేసి నానమ్మ గారు కొంచెం అదొకలాగా చెప్తా ఉంటారనమాట. సో నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటే నేను హీరోయిన్ అడుగుతూ ఉంటుంది, "మీకు ఈ ఫామ్ అంటే ఎందుకు ఎంత ఇష్టం" అంటేని, "ఎందుకంటే ఇది వచ్చేసి మీ తాతయ్య గారు స్టార్ట్ చేశారు, ఆయన జ్ఞాపకంగా నేను స్టార్ట్ చేస్తున్నాను. నువ్వు కూడా గార్డెన్ చేయొచ్చు కదా, ఇదిగో విత్తనాలు ఇవి తీసుకొని నువ్వు కూడా ఒక మంచి గార్డెన్ మెయింటైన్ చేయి ఓకేనా" అంటే, "నాకు రాదేంటి" అనేసి హీరోయిన్ అని ఉంటుంది. "ఎందుకు రాదు, నువ్వు చేసి నాకు చూపించాలి" అనేసి ఆవిడ అని ఉంటుంది. "సరేనండి నేను చేస్తానులేండి" అనేసి హీరోయిన్ అనమాట తీసుకొని దానికోసం అంటే గార్డెన్ ఎలా చేయాలనేసి బేసిక్స్ అన్నీ చదువుతూ ఉంటుంది అనమాట బుక్లోని. మన హీరోయిన్ ఏమో మొత్తం అన్ని బేసిక్స్ అన్ని నేర్చుకుంటా చాలా బిజీగా చదువుకుంటూ ఉంటే ఈ లోపల మన హీరో వచ్చి అనమాట, "హే టీరా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ" అనేసి అడుగుతూ ఉంటాడు. హీరోయిన్ అంటది, "నేను ఏం చేస్తున్నాను అన్నది తర్వాత కానీ నిన్ను ఫిష్ది సూప్ చేయమన్నాను కదా, ఎక్కడి వరకు వచ్చిందంటే" "నేను చేసేసా" అనేసి మన హీరోయిన్ ఉంటుంది. "ఏంటి అప్పుడే చేస్తావు, ఉండి నేను ఎలా చేసావో చూసొస్తా" అనేసి హీరోయిన్ వచ్చి ఉంటుంది కిచెన్లోకి. మన హీరో అయితే కనుక వాటర్లోని బ్రతికున్న చేపని కొన్ని వెజిటేబుల్స్ని వేస్తుంటాడు. ఆ చేప కూడా కదులుతూనే ఉంటుంది అనమాట. అది చూసిన హీరోయిన్ అనమాట, "ఏంటి ఇది ఫిష్ సూప్" అనేసి హీరోయిన్ నవ్వుకుంటా అనమాట. ఈ జియ్యి ఎప్పుడు ఇలాగే చేస్తాడనేసి హీరోయిన్ వంట అంతా చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్ అనమాట లిన్ అయితే కనుక తన రెస్టారెంట్ వర్క్ అంతా చేసుకుంటూ ఉంటే లోపల అక్కడికి ఒక అమ్మాయి వచ్చి ఉంటుంది. ఈ అమ్మాయి వచ్చేసి టిఫినీ కంపెనీలోని వర్క్ చేస్తూ ఉంటుంది. టిఫినీకి రోజు బ్రేక్ఫాస్ట్ ఈ అమ్మాయి చేస్తే మన లిన్ పంపిస్తూ ఉంటాడు అనమాట. ఆ అమ్మాయి అనమాట తన బ్రేక్ఫాస్ట్ తీసుకొని టిఫినీ అడుగుతూ ఉంటే దానికి లిన్ అంటాడు, "తను తీసుకోవడం లేదు కదా అందుకోసమే నేను ఆపేసానంటే", "అదేమీ కాదు నిన్న నీ బ్రేక్ఫాస్ట్ తను తీసుకుందంటే", "ఏంటి
నా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ తీసుకుందా, సరే సరే అయితే ఇంక ఈరోజు ఇది ఇవ్వి తినకి అనేసి అక్కడ ఒక ప్యాకెట్ ఇచ్చుంటాడు అనమాట, ఇది తినమని రోజు అనేసి. సో మన లిన్ అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు, ఎందుకంటే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ తీసుకుందనేసి. నెక్స్ట్ సీలో హీరో అనమాట, నేనే చేశాను ఫిష్ సూప్ అనేసి వాళ్ళ నాన్నమ్మకి ఇస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్కి చెప్పొద్దని సైకిల్ చేస్తూ ఉంటాడు. ఆవిడైతే కనుక వాళ్ళ మనవడే ఏదో చేసేసాడు అనుకోని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తింటా అనమాట. వావ్ చాలా టేస్ట్గా ఉంది, ఎంతైనా నా మనవడు చేశాడు కదా అనేసి ఆవిడ అంటా ఉంటే మన హీరో అది చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతూ ఉంటాడు. హీరోయిన్ అంటది, సరే అమ్మమ్మ నేను చేసినవి తిను నువ్వు అనేసి హీరోయిన్ అంటా ఉంటే, నువ్వు చేసిన ఏవి చూపించు అనేసి ఆవిడ తింటా ఉంటుంది అనమాట. తినేసి ఒక్కొక్క దానికి ఒక వంక పెడతా ఉంటుంది, ఇందులో ఉప్పు లేదు ఇందులో కారం లేదనేసి. మన హీరో అయితే కనుక బాగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇంక హీరోయిన్కి బాగా కోపం వచ్చేస్తూ ఉంటుంది, హీరోయిన్ అలాగనే ఇరికించాలనేసి. అదేంటమ్మమ్మ నువ్వు అలా అంటున్నావు, నేను చేసిన వంటలు అయ్యి బాగోలేదు అంటున్నావు, బట్ జియ్యి చేసిన సూప్ బాగుంది అంటున్నావు, ఎప్పుడైనా నీ మనవడు వంటగదిలో సూప్ చేయడం చూసారా మీరు, అది చేసింది కూడా నేను అనేసి హీరోయిన్ అని ఉంటుంది. ఏంటి ఇది చేసింది నువ్వు కాదరా అనేసి వాళ్ళ నాన్నమ్మ అంటూ ఉంటుంది. ఇప్పుడు ఇలా తిండి టైంలో ఆవిడకైతే కనుక కొంచెం ఆవేశం కింద వచ్చి ఉంటుంది అనమాట. అయ్యో నాన్నమ్మకి ఏమైపోతుంది అనేసి మన హీరో అది కనుక వెంటనే వాళ్ళ నాన్నమ్మని ఎత్తుకొని అనమాట హాస్పిటల్కి తీసుకుని వచ్చి ఉంటారు. సో హాస్పిటల్లో జాయిన్ చేసేసరికి హీరో వాళ్ళ నాన్న అంటాడు, ఏమీ లేదు మీ నాన్నమ్మకి ఉండి కొలది వయసు అవుతుంది కదా, ఇటువంటి టైంలో ఇలా రావడం కామనే, సో ఏం పర్వాలేదు అనేసి వాళ్ళ నాన్న చెప్తా ఉంటాడు. జియా అంటాడు, సరే అయితే నేను మెడిసిన్స్ తీసుకొస్తా అనేసి దాన్ని వెళ్తూ ఉంటే హీరోయిన్ అనమాట వాళ్ళ మామయ్య గారు అంటారు, సరేనమ్మా నువ్వు చూసుకో అయితే అంటే, సరే మామయ్య గారు నేను చూసుకుంటా అనేసి హీరోయిన్ కూడా ఉంటుంది. మన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అండ్ వాళ్ళ మామయ్య కూడా అనమాట, నువ్వేమి తిని డిస్టర్బ్ చేయకోకేనమ్మా అనేసి వెళ్ళిపోయి ఉంటారు. సో హీరోయిన్ కూడా అనమాట సరే అనేసి డోర్ వేయడం కోసం అనేసి వెళ్ళి ఉంటుంది. బట్ ఈ లోపల నాన్నమ్మగారు అయితే కనుక లెగిసిపోయి అనమాట. సో ఆ ఫిష్ది సూప్ అయితే కనుక తినేస్తూ ఉంటారనమాట. సో ఫుడ్ పాయిజన్ ఏమైనా అనేసి మొత్తం ఆవిడ తిన్నాయన్నీ తీసుకుని వచ్చి ఉంటారనమాట. సో అక్కడ ఉన్న ఐటమ్స్ అని తింటూ ఉంటారు. హీరోయిన్ అనమాట, అమ్మమ్మ గారు మీరు ఏం చేస్తున్నారంటేని ఆవిడ అంటది, నాకు ఆకలి వేస్తుంది అందుకోసమే తింటున్నాను అనేసి అంటూ ఉంటుంది. సరే నేను తినండి అనేసి మన హీరోయిన్ కూడా పెడతా ఉంటా. ఆవిడనమాట, చూడు నా మనోడకు నువ్వు ఎలా నచ్చావో నాకు తెలియదు కానీ నువ్వు వచ్చేసి అంత స్టైల్గా ఉండు, అంత స్మార్ట్ గాలివి కూడా కాదు, అంత తెలివిదైనవి కూడా కాదు, అంత ఇదిగా కూడా ఉండవు, అటువంటిది నా మనోడకు నువ్వు ఎలా నచ్చావో నాకు తెలియడం లేదు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ అవ్వు, ఏది కేర్ చేయవు ఒకటి అనేసి హీరోయిన్ అది కనుక చాలా మాటలు అంటూ ఉంటారు. ఆవిడ హీరోయిన్కి బాగా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకమ్మమ్మ నేనంటే మీకు ఎందుకు ఇంత కోపం, నేనంటే మీకు ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి అనేసి హీరోయిన్ అనమాట ఏడ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆవిడ అనమాట, అయ్యో ఏడవకు నేను ఏమంత సీరియస్గా అనలేదు కదా, మామూలుగా చెప్తున్నాను, సరే సరే అయితే నువ్వు ఏడు పాపుతావా, నేను వచ్చేసి నీ ఎలిఫెంట్ సాంగ్ పాడతా అనేసి హీరోయిన్కి అది కనుక ఎలిఫెంట్ సాంగ్ పాడుతూ ఉంటే హీరోయిన్ కూడా అనమాట ఏడు పాపేసి ఎలిఫెంట్ సాంగ్ ఆవిడతో పాటు పాడుతూ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ వచ్చేసి గట్టిగా అరుస్తూ పాడుతూ ఉండేసరికి అటు నుంచి వెళ్తున్నా మన మామయ్య గారికి వినిపించేసి, ఇదేంటి వీళ్ళేంటి ఏం పాట పాడుతున్నారు అనేసి ఈయన కూడా వింటా అనమాట. డోర్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటారనమాట. అలా వచ్చి వీళ్ళిద్దరిని చూసేసరికి నాన్నగారు అనమాట సైలెంట్గా పడుకుని ఉండే. సో ఆయన అంటారు, అమ్మ టీరా ఇప్పుడు మీ అమ్మమ్మకి కొంచెం రెస్ట్ అవసరం కాబట్టి ఆవిడని కొంచెం ప్రశాంతంగా పడుకొని ఓకేనంటే ఓకే మామయ్య గారు అనేసి మన హీరోయిన్ అనమాట సూప్ అది కనుక ఆవిడకి ఇస్తూ ఉంటే ఆవిడ కూడా చాలా హ్యాపీగా తింటూ ఉంటుంది. సో హీరోయిన్ అది కనుక రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉండేసరికి అటు నుంచి యుంషు కూడా వస్తూ ఉంటాడు అనమాట. యుంషు అనమాట హీరోయిన్ చూసి, అదేంటి నువ్వేంటి టీర్ ఇక్కడికి వచ్చావంటే, అదే నాన్నమ్మ గారికి కొంచెం బాగోలేదు అందుకోసమే హాస్పిటల్లో పెట్టామంటే, ఇప్పుడు ఎలా ఉంది ఆవిడకంటే ఇప్పుడు బాగానే ఉంది అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. లోపల హాస్పిటల్లో ఒక పేషెంట్ అది కనుక గొడవ చేస్తూ ఉండేసరికి హింషు వెళ్ళి ఆపుతూ ఉంటాడు అనమాట. ఆ పేషెంట్ అయితే కనుక మీరు నాకు మంచిగా సర్జరీ చేయలేదు అనేసి డాక్టర్ని అది కనుక తిడుతూ ఉంటుంది అనమాట. ఆ పేషెంట్ అనమాట కత్తితో బెదిరిస్తూ ఉంటుంది. లోపల హింషు అది కనుక మధ్యలోకి వెళ్ళడం వల్ల హింషుకి చేయి కట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ సీలో హింషుకి అది కనుక ఫస్ట్ ఎయిడ్ చేపిస్తూ ఉంటుంది హీరోయిన్. హింషు వచ్చేసి పెయిన్తో కొంచెం బాధపడుతున్నాడేమో అనేసి హీరోయిన్ తనకి సాంగ్స్ పెట్టనమాట తను వంక చూస్తూ ఉంటుంది. ఈ లోపల హింషు తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. తను చిన్నగా ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు అయితే కనుక తన్ని కొడతా ఉంటారనమాట. అక్కడికి ఒక చిన్న పాప వచ్చి వాళ్ళందరినీ కొట్టేసి పంపించేసి అనమాట హింషుని అది కనుక పైకి లేపు ఉంటుంది. నేను ఉన్నాను కదా పైకి లేగు అనేసి ఆ చిన్న పాప అని అనమాట. తను అది కనుక వేరే ప్లేస్కి తీసుకువెళ్ళి, నువ్వు ఇప్పుడు ఏం భయపడకో, వాళ్ళు నేను ఎప్పుడు ఇంకా వేడిపించరు, నేను వాళ్ళని కొట్టేసాను కదా వాళ్ళు ఇంక రారు అనేసి ఆ చిన్న పాప అని అనమాట. ఆ చిన్న బాబుగా అయితే కనుక ఇయర్ ఫోన్స్లో సాంగ్ పెడతా ఉంటుంది అనమాట. ఈ సాంగ్స్ విను నీకు బాధగా అనిపించదు అనేసి ఆ చిన్న పాప చెప్తా ఉండేసరికి హింషు అది కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. సో హీరోయిన్ కలిసినప్పుడల్లా చిన్న పాపలాగా అనిపిస్తుంది అనమాట మన యుంషుకి కూడా. అందుకోసమే యుంషు అయితే కనుక హీరోయిన్ పట్ల అంత మంచిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ చేపట్టుకుని తను నువ్వేనా అనేసి అడుగుతూ ఉండే టైంలో మన హీరో వచ్చి ఉంటాడు అనమాట. హింషు వచ్చేసి హీరోయిన్ చేపట్టుకోవడం చూసిన మన హీరో అయితే కనుక చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.